మేడిపల్లి స్వాతి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తన భార్య స్వాతిని మర్డర్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి తన భార్యతో తరచూ గొడవ పడుతుండేవాడని స్వాతి చిన్నమ్మ చెప్పారు. ఎవరైనా కాల్ చేస్తే కూడా స్వాతిని అనుమానించేవాడని చెప్పింది. స్వాతిని చంపిన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. మహేందర్ రెడ్డి ఎక్కడ ఉంటాడో కూడా ఇప్పటి వరకు తమకు తెలియదన్నాడు స్వాతి బాబాయ్ కొడుకు. కొన్నిసార్లు మహేందర్ రెడ్డి సైకోలా ప్రవర్తిస్తాడని చెప్పాడు. పోలీసులు నిందితుడి ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు స్వాతి ఫ్యామిలీ మెంబర్స్. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యూ. అట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన చాలా చోటు చేసుకుంది. ఎందుకంటే బాలాజీ హిల్స్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ హిల్స్లో ఒక దారుణమైనటువంటి చోటు సంఘటన చేసుకుంది. దీనికి సంబంధించి ఏదైతే మహేందర్ రెడ్డి తన భార్యను కిరాతకంగా చంపి ముక్కలుగా కట్ చేసి అతని ద్విచక్ర వాహనం పైన ఒక ప్రతాప్ సింగారం మూసిలో పడేశాడు. అసలు వీరికి ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఎట్లా ఉంటారు, సో స్వాతి అలియాస్ జ్యోతికి సంబంధించినటువంటి విషయాలు, వారికి సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళ పిన్ని ఉంది, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఎట్లా ఉండేది అమ్మ స్వాతి, వీళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అయింది, ఆ మహేందర్ రెడ్డి తోటి ఎట్లా ఉండేవారు వీళ్ళు మొదటి నుంచి కూడా, ఎట్లా పరిచయం వీళ్ళకి వాళ్ళిద్దరికి? వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళంటే చాలు, మాకు తెలియకుండానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు. మా అక్క వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, వాళ్ళు రెడ్డిస్ మేము యాదవ్స్ అని తెలియకుండా చేసుకున్నారు. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న గిన మళ్ళీ తీసుకెళ్లి పెళ్లి చేసిరంట. అప్పటి నుండి ఎక్కడుంటారో చాలా రోజుల వరకు అయితే మాకు తెలియదు. అడ్రస్ ఏం చెప్పలేదు, ఫోన్ కాంటాక్ట్లో లేదు, ఎవరితో మాట్లాడనిచ్చేవాడు కాదు. తర్వాత ఇప్పుడు 1.5 year అయిపోతుంది. ఇక మొన్న కొన్ని రోజుల క్రితం మామూలుగా రాఖీలు కట్టడానికి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటే మా ఇంటికి మాత్రం తీసుకొచ్చిండు. మొన్నే రాఖీలు కట్టేసి వెళ్ళింది. ఎట్లుంటారు కాంటాక్ట్లు అయితే మీరు ఫోన్ చేయకండి, నేనే ఎప్పుడైనా ఫోన్ చేస్తా పిన్ని అని చెప్పేది. మన చేసినా కానీ బ్లాక్లో పెట్టించేసాడంట. అందరు చుట్టాలది ఎవరివి మొత్తం బ్లాక్ లిస్ట్. ఓన్లీ మొన్న వచ్చింది ఒక 2 days బ్యాక్ మాట్లాడింది. 2-3 సార్లు కొట్టిండంట. చిన్న గొడవలు అవుతున్నాయంటే ఓకే వదిలిపెట్టేసి వచ్చేసేయి అని చెప్పిన. అంటే ఇప్పుడు నేను ఇట్లున్నా కదా, రాలేను, తప్పు చేసినా అయ్యింది అయిపోయింది, ఇక ఉన్నా అతనితోటే ఉంటా అన్నది. కానీ ఇంతలో ఏమైందో తెలియదు. మరి మాకు మార్నింగ్ 6 వరకు లేచి చూసుకునేసరికి అన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి. మార్నింగ్ ఏమైందని చేసేసరికి ఇట్లా సడన్గా చనిపోయింది, చంపేసిండు అని చెప్పారు. కొట్టిండంట చాలాసార్లు, విడిపోవడం అంతవరకు ఊర్లో పంచాయతీ వరకు అంతా వచ్చింది. వాళ్ళకి ఫస్ట్ నుంచే కక్ష ఉంది. ఫస్ట్ కానీ ఇంతకుముందు ప్రెగ్నెన్సీ కానీ తీయించేసిండు. ఏదో పగకు సాధించినట్టు చేసుకుంటూ తప్పితే ప్రేమ అనేది ఏం లేదు. 5 months ప్రెగ్నెన్సీ, ప్రేమ అనేది ఏం లేదు అక్కడ. ఇంటి పక్కనే ఇల్లే. ఇక తను వాళ్ళ అన్నయ్య, మా బాబాయ్ కూతురు, పక్కనే ఉండేవాళ్ళు. 2 పాపలు, 1 తమ్ముడు. కాంటాక్ట్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడనిచ్చేది వాళ్ళు కాడంట. వీళ్ళు ఎంతమంది స్వాతికి, వాళ్ళ తల్లిదండ్రులకి? స్వాతికి ఇంకెవరన్నా ఉన్నారా? తమ్ముడు అన్న? ఒక చెల్లె, 1 తమ్ముడు. ఏం చదువుకుంది? డిగ్రీ. హాస్టల్లోనే చదువుకుంది అమ్మాయి, చేవెళ్ళ. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో ఉంటున్నారని మీకు తెలియదు? నాకు తెలియదు. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అట్లా కాలు మెల్లమెల్లగా నాకు ఎవరితో మాట్లాడని ఇస్తలేవు, అందరిని బ్లాక్లు ఇచ్చేసేసినావు అని ఏడుస్తే ఒకసారి మాత్రం మా ఇంటికి తీసుకొచ్చి మాట్లాడిచ్చిండు. కానీ ఎవరు చెయ్యొద్దు, నా ముందే మాట్లాడాలి, స్పీకర్ పెట్టి మాట్లాడాలి అనే వరకు అంతవరకు చేసిండంట. ఈయన ర్యాపిడో చేస్తుండంట. ఫస్ట్ ఏదో కంపెనీలో ఏదో చేసేవాడంట, మాకంతా తెలీదు. ఆ పిల్లకి నాకు ఏమంతా చెప్పేది కాదు, ఎవరితోటి కాంటాక్ట్లు కానీ ఏదీ లేదు. ఒక 2 days బ్యాక్ మాట్లాడింది అంతే. బాగున్నావు ఆ పిన్ని అని మాట్లాడింది. మంచిగా ఉన్నాను, నువ్వు ఎట్లున్నావు అంటే బాగానే ఉన్నా, హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పింది అంతే. ఇక సడన్గా అంత లోపల ఇది తెలిసి. ఎట్లా మీతో ఎట్లుండే? మాతో అయితే బాగానే ఉంటుండే ఫస్ట్ చిన్నప్పటి నుంచి. రీసెంట్గా పెళ్ళైనప్పటి నుంచి అయితే అంత మాట్లాడడం ఏం లేదు. రీసెంట్గా పెళ్ళైన తర్వాత అయితే మాతోటి అయితే అంత ఏం మాట్లాడలేదు. తర్వాత వాళ్ళంతా ఒకటే అయిపోయారు, మేము వాళ్ళకి దూరం అయిపోయినాం. అంటే ఒప్పుకోకుండా పెళ్లి చేసుకుంది కదా, మేమేం అంత మాట్లాడలేము. ఇక ఇప్పుడు మాకు ఇట్లా సడన్గా వచ్చింది. అంటే మొదటి నుంచి కూడా గొడవలు అవుతున్నాయని చెప్పింది? మొదటి నుంచి అంటే 2-3 సార్లు ఇంటికి వచ్చి వెళ్ళినుండే. గొడవలు అవుతున్నాయి, ఇట్లా కొడుతున్నాడు నన్ను,
అని టార్చర్ చేస్తుండని 2-3 సార్లు ఇంటికి వచ్చి వెళ్ళింది. తర్వాత మళ్ళా నేను తప్పు చేసినా ఎట్లయినా చదువుకోవాలని ఆయనతోటే వెళ్ళిపోయింది మేము ఎంత చెప్పినా. ఇక తర్వాత ఇట్లా లాస్ట్కి సిచ్యువేషన్ వచ్చింది. నాకు పొద్దున 3 గంటలకు ఫోన్ చేసిర్రు ఇంటి నుంచి, ఇట్లా స్వాతి చనిపోయింది అని ఫోన్ వచ్చింది నాకు ఇంటి నుంచి. అప్పుడే తెలిసింది మాకు ఇట్లా. వీరిద్దరికి వివాహం కాకముందు మీతో ఎట్లా ఉండేవాళ్ళు? మహేందర్ రెడ్డి మీకు తెలుసా? ఎట్లుండేవాడు మీతో? ఏమైనా మాట్లాడేవాడా? ముందంటే నాకు ఒకటే విలేజ్ కానీ నాకు ఆయన అంటే నేను సిటీలో ఉంటుంటే ఆయన విలేజ్లో ఉంటుంటే నాకు ఆయనకు అంత టచ్ లేదు. బట్ ఆయన అయితే కొంచెం సైకో లెక్క చేస్తుండే కొంచెం. ఇప్పుడు కూడా సేమ్ అట్లే సైకో లెక్క చేసి మొత్తం దారుణంగా హత్య చేసి. ఏం చెప్పారు మీతో లాస్ట్ చివరిగా? వాళ్ళ అమ్మ నాన్నతో ఏమన్నా మాట్లాడింది అట్లా స్వాతి? మాకు ఇక టచ్లో లేదు తను. మీ ఓనాకన్నా చెల్లెలు మాకు, అంటే బాబాయ్ కూతురు చెల్లెలు. మాకు టచ్లో లేదు ఇక అసలు పెళ్ళైన నుంచి అసలు టచ్లో లేదు నాతోటైతే. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. సడన్గా ఈ న్యూస్ అంతే. ఇక ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, ఏమంటారు పోలీసు? వాళ్ళ డాడీ, మా డాడీ, మా ఇంటి పక్క వాళ్ళు అందరు వచ్చారు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, లోపల మాట్లాడుతున్నారు. తర్వాత ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడైతే తను కస్టడీలో ఉన్నాడు. బట్ అతనికైతే శిక్ష పడాలి. వచ్చి డైరెక్ట్ ఒప్పుకుంటుండు నేను చేసిన అని. కానీ ఒక్కడి వల్ల కాదు, ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా అందరూ ఉంటారని మా నమ్మకం. బట్ ఒక్కడి వల్ల అయితే కాదు, ఒక్కడొచ్చి ఒప్పుకున్నంత మాత్రంలో అది కంప్లీట్ కాదు కదా. ఇదేదైతే బాలాజీ హిల్స్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ముక్కలుగా నరిగినటువంటి ఏదైతే ఈ స్వాతికి సంబంధించినటువంటి బంధువులను, వారి తండ్రులను, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. అసలు వీరికి ఎప్పుడు నుంచి పరిచయాలు ఉన్నాయి, ఎప్పుడు వివాహం అయింది, ఏమేమి గొడవలు అయ్యాయి, సో ఇట్లాంటి విషయాలనేది ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. వీడియో జగన్తో అనిల్, V6 న్యూస్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుండి. తన కూతుర్ని చంపిన అల్లుడు మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని స్వాతి తల్లి డిమాండ్ చేస్తోంది. స్వాతి ఆడపడుచు కూడా తీవ్రంగా వేధించేదని చెబుతోంది. కూతురు మరణ వార్త తెలియడంతో గుండెల విసేలా రోధిస్తోంది స్వాతి తల్లి. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామానికి చెందిన స్వాతిని అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్కు 25 రోజుల క్రితం వచ్చి బోడుప్పల్లోని బాలాజీ హిల్స్లో అద్దెకు ఉంటున్నారని చెప్పింది స్వాతి తల్లి. దంపతుల మధ్య ఏం జరిగిందో తెలియదు గాని స్వాతిని దారుణంగా చంపేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు నిందితుడు మహేందర్ రెడ్డి. వాడు ఎత్తుకపోయి నా బిడ్డకు బాగా నేర్పిన ఇంట్లోకి వెళ్ళుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊకే తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది, నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకుదే, పెళ్లి చేస్తాం, నీ బిడ్డకు చేయండి అన్నది. మేము సప్పుడు దాక్కున్నాం సార్. మాట్లాడనియాడు. దొంగతనానికి ఎప్పుడన్నా ఫోన్ కలవకుట్ట పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుట్ట పెట్టిండు. ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడమ్మా మంచిగున్నవా, గోళీలు వేసుకో, నేను వయసు నీకు బీపీ ఎక్కువయ్యమ్మంటే నువ్వు మంచిగుంటే చాలు, వాళ్ళతో మంచిగా మాట్లాడని చెప్పినా. మా అత్త మా మామ సంపమని చెప్తుండ్రమ్మ వాళ్ళకని చెప్పింది. ఇప్పుడు నా బిడ్డను చంపిండు. ఆడు ముక్కలు ఇట్లా చేసిండు. వాడిని చంపిందాక నా బిడ్డ నూటకు తెలియదు సార్. నేను చెప్తున్నా, వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. పెళ్ళైన నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు. వీడికెళ్ళి పంచాయతీ పెట్టినాక దొరకపోయి 3 శాకులు తెచ్చిండంట. శాకులు తెస్తే గవర్నమెంట్కి వచ్చి పిఎస్లో చెప్పిందంట. ఆ మేడం మమ్మల్ని విలువనేయకుండానే పిల్లని తోలింది సారు. పిఎస్ నుంచి కూడా మేడానికి చెప్తే పోమ్మా చేసుకోండి, మంచిగా బతుకుండి అన్నదంట. మంచిగా చూసుకుంటా మేడం అంట. మాకు తెలియకుండా తల్లిదండ్రులు పోయి కేసు కొట్టేపించారు సారు. అట్లా కొట్టేపించిండ్రు. వాళ్ళందరినీ జైలు చేస్తావా, మమ్మల్ని చంపుతారా? ఇది ఒకటి కావాలి. వాడికి మాత్రము శిక్ష పడాలి. వాడు చేస్తేనే నాకు అన్న సల్వ వాడాలి. నేను ఇట్లా చెప్తున్నా సార్, నేర్పించేదాన్ని అయిపోయినా నాకు కావాలి. నేను ఆశా వర్కరు. అయితే అమ్మాయి 3 months ఉందని తెలిసింది మాకు. తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మహేందర్కు ఫోన్ చేసిన. మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా, మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళీ చెప్పండి అనేసి అంటే, అక్క నేను తర్వాత ఫోన్ చేస్తా అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండు. ఇక ఫోన్ పెట్టేసిండు. ఇక నాకు అప్పటి సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేదు సార్. ఇక నేను మస్తు సార్లు ఫోన్ చేసిన వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు. దాంతోపాటుగా నేను ఏమి ఎంట్రీ కూడా చేయలేకపోయినా. తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్కు లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు, చెప్పండి మాకు ఏఎన్సీ మేము ఎంట్రీ చేసుకుంటామంటే, మేము ఇక్కడ ఉండలేము కదా అక్క, సిటీలో ఉంటాం, మేము అక్కడనే చూసుకుంటాం.